స్వామి శరణమయ్యప్ప అందరూ చెప్పాలి. ఏ మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల రే మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి గణుడు ఎక్కినాడు పల్లకి విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి గణుడు ఎక్కినాడు పల్లకి పందడ బాలుడు పంబావాసుడు హరిహరనాయుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి ఇరువేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహరనాయుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి మగిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి మగిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహరనాయుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి అందమల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి అందమల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహరనాయుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల 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 పల్లకి స్వామి నామం, భక్తి తాళం, సినిమాలో జీవి ప్రకాష్ గారి సంగీతం, ఇక ఈ పల్లకీతో థియేటర్లు మారు మ్రోగాల్సిందే. మరి ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇందులో లిరిక్ ఈ సాంగ్ని చేసినటువంటి మన శ్రీనివాసరావు గారిని కూడా ఒక్కసారి ముందరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ పాట ఒరిజినలీ రాసినటువంటి లిరిక్ రైటర్ అండ్ ఒరిజినల్ స్కోర్ చేసినటువంటి ఆంజనేయులు గారు. గట్టిగా ఒక్కసారి వీరందరికీ కూడా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ పాట మామూలు పాపులారిటీ కాదు అసలు.